అందరికీ నమస్తే. ఇప్పుడంతా చర్చ అంతా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైనే నడుస్తుంది. అది మంచి డిస్కషన్ జరుగుతలేదు. చాలా బ్యాడ్ డిస్కషన్ జరుగుతుంది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి మాటలను ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మస్తు మాట్లాడినవే, సూపర్ తిట్టినవే అని ఎవరన్నా చప్పట్లు కొడతారేమో కానీ మిగతా వాళ్ళు దాన్ని సమర్థించరు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ను ఇరిటేషన్ చేయడానికే మస్తు కథలు పడ్డాడు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఏమీ ఫ్రస్ట్రేషన్ పోలే అప్పుడు. ఇప్పుడు అందరూ పోలుస్తున్నారు దాన్ని. ఈయనతో పోలిస్తే వాళ్ళే బెటర్ ఉండే అనే కాడికి వచ్చింది కథ. ఎందుకనంటే ఈయన ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు, అది కనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటో తెలుసు కదా. ఫ్రస్ట్రేషన్ అంటే అసంతృప్తి, నిరాశ. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే F2 సినిమా వెంకటేష్, అది ఈయనది. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఏంది ఆయన ఫ్రస్ట్రేషన్ అంటే ఆయనకు చాలా ఉన్నాయి కారణాలు, దానికి చాలా ఫ్రస్ట్రేషన్. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఫ్రస్ట్రేషన్ చేస్తారు. అంటే చాలామంది ఇప్పుడు ఎవరు నన్ను అడగొద్దు, ఎవరు నన్ను ప్రశ్నించొద్దు, ఎవరు నేను చేసే పనికి అడ్డం పడొద్దు అంటే ఇదేం రాజరికం కాదు. ఏమో మీరు వల్లేదా అడ్డం? కేసీఆర్ ఏం చేద్దామన్నా మీరు అడ్డం వల్లేదా? మీరు ఏదో ఒక ప్రచారం కోసం ఏదో కార్యక్రమం చేపట్టలేదా? మీరైతే ఇంకా వాళ్ళను వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ మీదే మాట్లాడారు. జనాల ఇష్యూస్ కూడా మాట్లాడలే. కనీసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జనాల ఇష్యూస్ను అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడిగితేనే అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారే. మీరు వాళ్ళను, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కొడుకును, కేసీఆర్ మనవన్ని, కేటీఆర్ను, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, వాళ్ళ ఇంట్లోలను అందరినీ పర్సనల్గా మాట్లాడినారు. అయినా సరే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ గురిగాలే, జనానికే వదిలేసిన చూద్దాంలే అని. కానీ ఈయన మాట్లాడింది మాత్రం ఏం కాదంట. ఇప్పుడు వాళ్ళు అడిగితే ఈయనకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంట. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి గారికి? ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు ఫ్రస్ట్రేట్ గురవుతున్నాడు? ఆయనే ముఖ్యమంత్రి కదా ఇప్పుడు, ఇంకెందుకు అసంతృప్తి ఎందుకు? అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆయనకు చాలా చాలా కారణాలు ఉండొచ్చు. అవి పర్సనల్ కారణాలు ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలను ఎవ్వరూ సమర్థించరు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కేసీఆర్ కూడా ఆ స్థాయిలో మాట్లాడుంటే రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి కొంచెం పాజిటివ్గా అనిపించేది, అది కరెక్ట్ ఏమో అనిపించేది. కానీ ఆయననేమో ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా మాట్లాడిండు, నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడిండు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. అది కూడా పబ్లిక్ ఇష్యూయే మాట్లాడిండు కదా, ఆయన పర్సనల్ ఇష్యూ ఏం మాట్లాడలేదు, మొత్తం పబ్లిక్ ఇష్యూ. ఆయన మాట్లాడినందుకు కూడా తెలంగాణ నష్టపోతుంది, తెలంగాణ ప్రయోజనాలు, ఏపీకి నీళ్లు దోసుకపోతే మన తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది, మన రైతాంగానికి. ఆయన తోలు తీస్తా అని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు కనుక తెలంగాణకు అన్యాయం చేస్తే తోలు తీస్తాను అంటారు. ఎందుకన్నారు? తోలు తీస్తా అనేదే ఒక పెద్ద మీకు ఫ్రస్ట్రేషన్ కారణమా? అట్లంటే మీరు మాట్లాడే మాటలకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఈయన ప్లాన్ ఏంది, ఈయన ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ప్రాబ్లము. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ అంత ఆరోగ్యంగా ఉంటాడని వీళ్ళు అనుకోలేదు కొంతమంది. ఈయనతో పాటు ఈయన బ్యాచ్ అంతా, రేవంత్ రెడ్డి గారి బ్యాచ్, దానిలో ఈ మధ్య రకరకాల బాటల పేరుతో తిరుగుతున్న లీడర్లు కూడా ఉండొచ్చు. అంటే కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని ఎట్లా చెప్పగలమంటే, వీళ్ళు అసలు కేసీఆర్ వస్తాడు మాట్లాడతాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు 3 గంటల మీటింగు, దాదాపు 2 గంటల 45 నిమిషాలు నిలబడి మాట్లాడిండు, ఇట్లా రిటార్గానే. తర్వాత 1 గంట 40 నిమిషాలు కదలకుండా కూర్చొని మాట్లాడిండు. అది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అంటే వీళ్ళ పప్పులు ఉడకవు. వీళ్ళు ఎంతసేపటికి అదే ప్లాన్. చాలామంది ఇంకా కేసీఆర్ రాడు, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ మీడియా వాళ్ళ కథలను చూసిరు కదా. ఒక మనిషి బాగున్నాడు అంటే కూడా వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఈయన శాపనార్థాలు ఏం తగలవలే. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా నేనే చాలాసార్లు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారే. కాబట్టి అది కరెక్ట్ కదా. ఆయన లాంగ్వేజ్ నిజంగానే కేసీఆర్ మాట్లాడిన దాని మీద నెగిటివ్ చర్చ జరగలేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ యాంగిల్ మాట్లాడాడు. వీళ్ళ దానిలో తెలంగాణ యాంగిల్ ఏడ ఉంది, అసలు ఆ సమస్యల మీద చర్చ ఎక్కడ ఉంది? ఇంకా చాలా ఉంది నా ఫ్రస్ట్రేషన్. సర్పంచ్ ఎలక్షన్స్ గెలవలే, సర్పంచ్ ఎలక్షన్స్ అనుకున్న సీట్లు గెలవలేదు, అదొక ఫ్రస్ట్రేషన్. గ్లోబల్ సమ్మిట్ మొత్తం పీకింది, దానివల్ల ఏదో చేసామని చెప్పుకుంటే 2 రోజుల తర్వాత మొత్తం
బట్టలు ఇప్పితే అన్ని డూప్లికేట్ కంపెనీలు. ఇవాళ చూసిన ఒక పేపర్లో ఒక వార్త చూసిన, డిజిటల్ యూనివర్సిటీతో ఒప్పందం అట. అసలు దేశంలో డిజిటల్ యూనివర్సిటీలు పెట్టడానికి అనుమతులు లేవు, పాలసీయే లేదంట సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. కానీ వీళ్ళు మాత్రం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక దాన్ని డూప్లికేట్ అనాలన్నా, త్రిప్లికేట్ అనాలన్నా, దొంగ అగ్రిమెంట్ అనాలన్నా, ఇంకేమనాలను అంటే ఈ మోసం చేయడానికి చేసిన అనేది బయటపడ్డది కదా. ఆ ఫ్రస్ట్రేషన్. ఇక ఈయన మూసిని సుందరీకరణ చేసి 1,50,000 కోట్లు వస్తే దాన్ని ఏమో చేద్దాం, దాన్ని చాప కింద కుర్చీ కింద ఏమో జరుగుతుంది అనే పెద్ద చర్చలు జరిగింది. దానికి వాళ్ళు మూసి ప్రక్షాళన చేసుకోగానే మూసి బ్యూటిఫికేషన్ పెడుతున్న లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని జనాన్ని చర్చలకు తీసుకుపోయినరు మూసి విషయంలో. ఇక ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఈయన స్వామి కార్యం స్వకార్యం రెండింటికి ప్లాన్ చేశారు. అసలు కేసీఆర్ స్పీచ్ తర్వాత కాంగ్రెస్లో చాలామంది కూడా మంచిగా మాట్లాడిన అన్నారు. ఇప్పుడు ఈయన స్పీచ్ మీ ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారా? ఏ మినిస్టర్ వచ్చి మా రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడండి, సూపర్ మాట్లాడి చెప్పగలుగుతుండే ఎవరన్నా? ఎవరు చెప్పే అవకాశం కూడా లేదు. అది తప్పు మాట్లాడింది. సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అనుకున్న రిజల్ట్ రానందుకే కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టండి. ఒకవేళ ఈయన అనుకున్న రిజల్ట్ వచ్చింటే ఇప్పటికే మొత్తం అయిపోయేది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2029లో మేము ఎన్ని సీట్లు వస్తాయి అవి కూడా ఫ్రస్ట్రేటెడే. ఆయన చెప్పింది మొత్తం ఫ్రస్ట్రేటెడ్, కోపంలో మాట్లాడతారు అంటారు చూడు. రేవంత్ రెడ్డి కూడా కోపంలో నోరు జారి మాట్లాడుతున్నాడు. ఆయన గవర్నమెంట్ అన్ని సీట్లు సంపాదించే అవకాశం ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతోన రాజీనామాలు చెప్పించి ఎలక్షన్స్కి పోతుండే. ఇప్పుడు ఇన్ని బూతు మాటలు మాట్లాడి జనాలతో ఇన్ని తిట్లు తినే అవకాశం ఎందుకు వస్తుంది ఆయనకి? ఇన్ని తిట్లు తినే దౌర్భాగ్యం ఉంది, అవకాశం కాదు. ఆ దౌర్భాగ్య సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు? ఇవాళ ఆయన మీద ప్రభావం చూపదు, ఒకరోజు చూపిస్తుంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే చప్పట్లు కొట్టినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థాయిలో మాట్లాడలేదు, కొంత సెటరిక్గా మాట్లాడండి. ఇట్లా మాట్లాడలే, వాడదావా వీడిదావా అని మాట్లాడలేదు. ఎప్పుడు కూడా సెటరిక్గా మాట్లాడితే ఆ సెటరిక్ని కూడా మనం అహంకారం అన్నాం. మరి ఈయన సెటరిక్ కాదు, బూతులే తిరుగుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ అంటే నేను ఏమో చేయబోతే అయితలేదు. ఈయన మహిళలకి 25,000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళని వద్దంటారా? 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటే కేటీఆర్ అడ్డుపడతాడా? జనమే చూసుకుంటారు అడ్డుపడితే. ఈయన ఇంకా ఏమేమి ఇచ్చినది హామీలు, దళిత బంధు 12 లక్షలు ఇస్తామన్నాడు, ఇస్తుంటే వాళ్ళు ఏమైనా అడ్డుకుంటారా? గిరిజన బంధు ఇస్తాడు కొత్తగా 12 లక్షల రూపాయలు ఇస్తామంటే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అడ్డుకుంటారా? ఇప్పుడు మీరు ఒడ్లు కొంటున్నారు, ఎవరైనా అడ్డుకున్నారా? స్కూటీలు ఇస్తామన్నారు అమ్మాయిలకు, చదువుకునే వాళ్ళకు, మీరు ఇస్తుంటే ఆయన వచ్చి అడ్డుకుంటాడా? ఎవరైనా వచ్చి అడ్డుకుంటారా? హరీష్ రావు అడ్డం మీరు ఇందిరమ్మ ఇల్లు 4 లక్షలు కట్టండి, అడ్డుపడుతున్నారు. ఏమన్నా సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇస్తున్నారు, ఏమన్నా అడ్డుపడుతుర్రా? మీరు మంచి పనులు చేస్తే ఎవరైనా అడ్డుపడితే జనమే చూసుకుంటారు. దానికి మీరు ఫ్రస్ట్రేషన్ కానవసరం. ఈయన దీనికి అడ్డుపడుతున్నందుకో లేకపోతే ఇవన్నీ జనం యాంగిల్లో ఫ్రస్ట్రేషన్ లేదు. రేవంత్ రెడ్డి ఏదైనా ఆయన యాంగిలే తప్ప జనం యాంగిల్ లేదు. ఆయన పరిపాలన కూడా ఆయన యాంగిలే తప్ప జనం సెంట్రిక్గా పరిపాలన లేదు. ఆయన నిర్ణయాలు కూడా జనం సెంట్రిక్ కాదు, ఆయన నిర్ణయాలే. ఈయనకి ఇగో దెబ్బతింటే అల్లు అర్జున్ లోపలేస్తాడు, ఈయనకు మంచిగా అనిపిస్తే దిల్రాజు పిలుచుకొచ్చి పదవిస్తాడు, అంతే. ఇంకా మన పక్కనోనికి పడకపోతే మనకు పిలిచి బెల్లమన్నం పెట్టాలి. మనతోనికే వచ్చిన వాడు చక్కగా అంటే ఆడు మనకి రానుడు దూరం పంపాలి. అంటే అవతలని ఎట్లా వీక్ చేయాలనే ప్రయత్నాలు, లేకపోతే ఇది తప్ప జనాల యాంగిల్లో జనం సెంట్రిక్గా పరిపాలన నడుస్తలేదు, ఆ నిర్ణయాలు ఉండలేవు. ఆ నిర్ణయాలు ఈయన జనం సెంట్రిక్గా ఉంటే ప్రతిపక్షం అడ్డుకుంటే జనం చూసుకుంటారు వాళ్ళని. ఈయన నిర్ణయాలు ఈయన సెంట్రిక్గా ఉంటున్నాయంటే ఈయనకు నాకేంటి అనగానే నడుస్తుంది సంసారం. నాకేంటి అంటే ఈ ప్రజాస్వామ్యం, వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి తెలియదా ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో, మీరు చేసే పనులు వాళ్ళకి తెలియదా? అన్నీ ఉన్నాయన్నాడు కేసీఆర్ కూడా. ఇదే ఆయనకు ఫ్రస్ట్రేషన్. లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, అంతమంది సీనియర్ ఉన్నాగా తీసి పక్కన పెట్టి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సంతృప్తికరంగా ఎందుకు లేడు? ఆయన మంచి పరిపాలన ఎందుకు అందిస్తలేడు అంటే అదే ఫ్రస్ట్రేషన్. ముఖ్యమంత్రి అయినా నేను అనుకున్నది నాకేం వస్తలేదు, ఇంకా పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి కదా, మొత్తం ఏమో చేయాలని ఉంటుంది కదా, తెలంగాణను మొత్తం లేపేద్దాం అంటే తెలుసు కదా, ఇప్పుడే జపాన్ పేరు చెప్పాలి, లేపాలి. ఎన్ని బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అవి కాదు, ఇంకా వేరే కావాలి. ఆశ అత్యాశ అంటారు, ఆ ఆశకు పోయి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు. కానీ జనం మాత్రం ఎవ్వరూ దీన్ని స్వాగతిస్తలేరు. జనం మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను
జనం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కేసీఆర్ అంటే కోపం ఉన్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ను హేట్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు, కేసీఆర్ మీద కోపం ఉన్నోళ్ళు కూడా. ఎందుకంటే ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని మాటలు మాట్లాడిన అవసరం ఉందా? ఒక ముఖ్యమంత్రి అన్ని మాట్లాడొచ్చా? ఈయన మీద ఎవరో ఇద్దరు జర్నలిస్టులు, రేవతి అని ఇంకొక అమ్మాయి, ఇద్దరు జర్నలిస్టు ఎవరో మాట్లాడితే ఒక జనం ఒక పెద్ద ఆయన మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేసారు. జనంలో ఫ్రస్ట్రేషన్ ఉంటే జైల్లో వేస్తారు, అది చూపించిన వాళ్ళను. మరి ఈయనకి ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈయననే అడేయాలి, పాయింటే కదా. ముఖ్యమంత్రికి అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేయలేదు, జనాలకు ఎంత ఫ్రస్ట్రేషన్ రావాలి? మళ్ళీ జనాలకు ఫ్రస్ట్రేషన్ ఇస్తే మీరు తట్టుకోగలరా? ప్లీజ్ సబ్స్క్రైబ్.